ఈమె మీద ఉన్న కేసులు, ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం పనిచేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నానా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్క్రిప్ట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంట, పోలీసులు చూస్తాంటరా. నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, పొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరే సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూసిన. కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆమెకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకు ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా. ఇప్పుడు భూమన అభినయరెడ్డిని, లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలీదా?